ఇక సింహపురి ఖిల్లాలో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నదులు, వాగులు, వంకలను తోడేస్తున్నారు. భూగర్భానికి తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. తమలపాకు సైజులో తవ్వకాలకు అనుమతి తీసుకుని అరిటాకు కంటే పెద్దగా తవ్వకాలు జరుపుతున్నారు. అధికార రీచులతో పాటు అనధికారిక రీచులు ఏర్పాటు చేసుకుని మరీ సహజ సంపదను కొల్లగొడుతున్నారు. ప్రకృతిని నాశనం చేసే రీతిలో నదులు, వాగులు, వంకలు అదుపు తప్పేలా ప్రకృతిని నాశనం చేస్తున్న అధికారులెవరూ కన్నెత్తి కూడా చూడని పరిస్థితి నెలకొంది. సింహపురి గడ్డ ఇసుక అంగడి సరుకులా తయారైంది. ఈరోజు నెల్లూరుకు సంబంధించి అధికారికంగా ప్రభుత్వం ఇచ్చింది. ట్రాక్టర్లో ఇసుకను రవాణా చేసుకోమని చెప్పి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తమలపాకంతా దోచేసింది అరిటాకంత చందాన తయారైంది. ఇసుక రీచుల పరిస్థితి, అనుమతిన్న రీచులు ఎన్ని, అక్రమంగా వెలిసిన రీచులు ఎన్ని మెట్రిక్ టన్నుల సహజ వనరు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తుంది. ప్రధానంగా ఈరోజు కోస్టల్ ఏదైతే పెన్నా నది పరివాహక ప్రాంతం అటు కడప జిల్లా నుంచి ఇటు సముద్రంలో కలిసేదాకా పెద్ద ఎత్తున రీచులు నెల్లూరును ఆనుకుని ఉన్నాయి. ఈ రీచుల్లో సహజ వనరు ఇసుక ఈరోజు పొలిటికల్ లీడర్స్కి అయితే మాత్రం పూర్తిగా అంగడి సరుకులా తయారైందనే చెప్పాలి. ఇది ఒక నెలవారీ మామూలు కూడా పెట్టుకునే ఇంత జరుగుతున్నా సరే ఇక్కడ ఎక్కడా కూడా అధికారులు ఈ వైపు కన్నెత్తేసేటువంటి చూసేటువంటి సాహసం కూడా చేయలేదనే చెప్పాలి. దీనిపై సంక్షిప్తమైనటువంటి పూర్తి సమాచారం ఈరోజు రాజ్ న్యూస్ మీ ముందు ఉంచబోతుంది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా ఏదో మారుమూల ప్రాంతంలో జరుగుతుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మా ఇసుక మా ఇష్టం అన్నట్టు తవ్వి తరలించుకుపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పగటిపూట మాత్రమే తవ్వకాలు జరపాలి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. పగలు రాత్రి తేడా లేకుండా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. నదులకు తూట్లు పొడుస్తున్నారు. నదిలో నీళ్లున్నా సరే డ్రెడ్జింగ్ చేసి మరీ ఒడ్డుకు తీసుకొస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలున్నాయనే ధీమాతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గిరాకీని దృష్టిలో పెట్టుకుని సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కులకు ఆస్కారం ఇవ్వొద్దని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా మాటలను పెడచెవిన పెడుతూ దోపిడీని పరమావధిగా సాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇది రాజకీయ చైతన్యాలకు కిల్లా. అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో సహజ వనరు ఇసుక మాత్రం పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుంది. అయితే నదిలో డ్రెడ్జింగ్ చేసి మరీ ఇసుకను తరలించేందుకు కూడా సాహసం చేశారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్. అయితే పొలిటీషియన్స్ చాటున ఒక పెద్ద మాఫియానే ఈరోజు ఇసుక అక్రమ రవాణాలు అయితే ముందుకు సాగుతుందని చెప్పాలి. ఇటు మనం కడప బార్డర్ నుంచి సముద్రంలో ఇసుక కలిసేదాకా ప్రభుత్వం కొన్ని రీచ్లకు మాత్రమే ఇక్కడ అనుమతి ఇచ్చింది. అనధికారికంగా అనేక రీచ్లు అయితే ఇక్కడ ఇసుకనైతే అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. పూర్తిగా మనం ఒక్కసారి దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే అంటే ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఇసుక తరలించే విధానంలో ఎక్కడా కూడా నదిలో డ్రెడ్జింగ్ చేయకూడదు. కానీ అలాంటిది నదిలో డ్రెడ్జింగ్ చేసి మరీ ఇసుకను పడవల్లో తరలించేందుకు కూడా సాహసించారు ఇక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియా. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పూర్తిగా కూడా దాన్ని నెల రోజులు కొనసాగించి దాన్ని ఆపేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ఇంత పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన రీచ్లు కాకుండా అనాధికారికంగా రీచ్లు ఉన్నప్పటికీ ఇక్కడ అధికారులు కనీసం గనుల శాఖకు సంబంధించిన అధికారులు కానీ జలవనరుల శాఖకు సంబంధించిన అధికారులు కానీ కనీసం ఇటు కన్నెత్తైనా చూడేసేయడానికి సాహసం కూడా చేయలేదు. దీంట్లో పూర్తిగా కూడా సహజ వనరైనటువంటి ఇసుక అక్రమ రవాణా అనేది మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి. అర్ధరాత్రులు ఇక్కడి నుంచి వెళ్తున్న లారీలకైతే లెక్కే లేదని చెప్పాలి. ఇతర రాష్ట్రాలకు అంటే ఏపీ వ్యాప్తంగా కూడా నిర్మాణ రంగం కుదేలైనప్పటి నుంచి ఈరోజు ఇసుక అయినప్పటికీ కూడా నిర్మాణ రంగం కుదేలైనప్పటికీ కూడా ఇసుక అక్రమ రవాణా అయితే మాత్రం రెండింతలు మూడింతలు కూడా పెరిగిందనే చెప్పాలి. ఇటు చెన్నై అలాగే ఏదైతే బెంగళూరు ఇలా పూర్తిగా ఇలాంటి రాష్ట్రాలకి అలాగే హైదరాబాద్ ఈ రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా రవాణా అయితే వెళ్తున్న పరిస్థితి. దీనిపై నియంత్రణ ఉంచాల్సినటువంటి అధికార యంత్రాంగం అయితే మాత్రం పూర్తిగా నిద్రమత్తులో ఉందనే చెప్పాల్సిన పరిస్థితి.
ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రియల్టర్లు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకొని మరీ తవ్వకాలు చేస్తున్నారు. పెన్నా నది వట్టిపోయి దారి మళ్లేలా కుళ్లబోడుస్తున్నారు. కొందరైతే పగటిపూట నిబంధనల ప్రకారం తవ్వకాలు జరుపుతున్నట్టు ప్రవర్తిస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత వాహనదారులకు సమాచారం ఇచ్చాక విశ్వరూపం చూపిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత దందా మొదలుపెట్టి తెల్లవారుజాము వరకు కొనసాగించడం ఇక్కడ పొరపాటుగా మారింది. పెన్నా పూర్లుకట్టను ధ్వంసం చేసి ట్రాక్టర్లతో ఇసుక తీసుకొస్తున్న అక్రమార్కులు దాన్ని ఓ లేఅవుట్ లో డంప్ చేసి అక్కడి నుంచి టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.